ఫ్రెండ్స్, ఒక గుడిలో ఒక కడపగా మారిన రాయి ఒక విగ్రహంగా మారిన రాయిని ఇలా అడిగిందంట, స్వామి ఏంటి నన్ను అందరూ తొక్కుతున్నారు, నేను అందరూ మొక్కుతున్నారు, ఏంటి కారణం? అందరూ తొక్కుతుంటే నేను పడాలా ఏంటి? నువ్వు రాయివే, నేను రాయినే కదా, ఎందుకు నన్ను అందరు తొక్కుతూ వెళ్తున్నారు, నేను ఎందుకు అందరూ మొక్కుతున్నారు అనేసి అడిగిందంట. అప్పుడు ఆ విగ్రహం రూపంలో ఉన్న రాయి రూపంలో ఉన్న విగ్రహం ఇలా సమాధానం ఇచ్చిందంట, ఆ రోజు నువ్వు 4 దెబ్బలు కొట్టగానే శిల్పి చేతిలో వామ్మో వాయో అని అరుస్తూ నా వల్ల కాదు అనేసి నువ్వు పక్కకు తొలగిపోయావు కాబట్టి ఆ రోజు శిల్పి నిన్ను ఒక కడపగా మార్చేసి నన్ను కడప రూపంలో మాత్రమే పెట్టాడు. నన్ను నా ఒంటిలో ఉన్న నా భాగాలను చెక్కడానికి నేను ఎన్నో దెబ్బలు తిని ఎంతో ఓపికతోటి ఆ రోజు కూర్చున్నాను. శిల్పి చేతిలో ఆ రోజు అన్ని దెబ్బలు తిన్నాను కాబట్టి ఈ రోజు ఇలా గుడిలో ఉన్న విగ్రహం లాగా ఉండి పూజలు అందుకుంటున్నాను. ఆ రోజు నేను కూడా వామ్మో వాయో అనేసి నేను కూడా ఇలా కష్టం పడకపోయి ఉంటే నీలాగా ఒక కడపలాగా మారిపోయేవాడిని. ఆ రోజు నేను అన్ని దెబ్బలు తిన్నాను కాబట్టి ఈరోజు ఒక శిల్పి చేతిలో మారిన ఒక విగ్రహంలాగా మారి పూజలు అందుకుంటున్నాను అనేసి ఆ దేవుడి రూపంలో ఉన్న విగ్రహం చెప్పిందంట. సో ప్రతి మనిషి లైఫ్లో కామన్గా ప్రతి ఒక్కరు ఎన్ని కష్టాలు పడతారో, ఎన్ని ఓటమిలు ఎదురవుతారో అంతకంతకు వాళ్ళకి తెలియని అనుభవంతో ముందుకు వెళ్ళి ఏదో ఒక రోజు స్టేజ్లో ఎదగడం మాత్రం పక్క. బట్ ఈరోజు 4-3 కష్టాలకు రాగానే ఇంకా నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి అంటూ ఇంకా ఈ సమస్యలేనా నా లైఫ్ అనుకుంటూ అక్కడే ఆగిపోతే ఆ రోజు గుడిలో ఉన్న కడప మాదిరిలాగా అక్కడే ఉండిపోతాము. అలా కాకుండా వచ్చిన కష్టాలను నిలతొక్కుంటూ ప్రతి ఒక్క కష్టం వెనకల, ప్రతి ఒక్క ఓటమి వెనకల ఉన్న ఆ ఒక ఓటమిలో ఉన్న అనుభవాన్ని స్వీకరిస్తూ లైఫ్లో ముందుకు వెళ్తేనే మనం లైఫ్లో ఏదైనా సాధించగలం. అంతేగాని చిన్న చిన్న సమస్యలకి చావు దాకా వెళ్ళేసి ఇంకా ఇదే నా లైఫ్, ఇంకా ఇదే నా టార్గెట్, ఇంకా నా లైఫ్ క్లోజ్ అయిపోయింది అనేసి ఏ మనిషి ఎప్పుడు అలా అస్సలు అనుకోకండి. ప్రతి ఓటమి వెనకాల ఒక అనుభవం ఉంటుంది. అది కొంటేనో లేదంటే మార్కెట్లో దొరికేదో లేకపోతే పక్క వాళ్ళు అప్పుగా వేస్తేనో మాత్రం దొరికేది కాదు. ఆ అనుభవం అనేది పర్టిక్యులర్గా మనం మాత్రమే తీసుకోగలము. అది మనం ఓడిపోతే మాత్రమే వస్తుంది. ఇంకా ఎప్పుడు ఎవరు అలా నిరుత్సాహంగా మాట్లాడకూడదు. ఇది చెప్పడానికి ఒక రీజన్ ఉంది. నా లైఫ్లో ఒక పర్సన్ అక్క ఏంటక్క కష్టాలన్నీ నాకే వస్తున్నాయి ఏంటక్క అనేసి అడిగాడు. ఇంకా తన కోసం వీడియో చేశాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో వస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. బై ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.